దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపూర్లో జరగనున్న గోదావరి మహాహారతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహా కార్యక్రమాన్ని కన్నులారా చూసి తరించేందుకు మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా గోదావరి తీరం వెంట టెంట్లు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గుల్లగూడలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలిగితే ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చన్నారు నరేందర్. సిపిఎం చేపట్టిన మహాపాదయాత్ర 35వ రోజు కొనసాగుతోంది. ఇవాళ సంగారెడ్డి జిల్లా మాడూరు మండలం రాయపల్లికి చేరుకుంది. రాయపల్లి బ్రిడ్జి దగ్గర తమ్మినేనికి స్వాగతం పలికారు కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం నేతలు. రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాడతామన్నారు నేతలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరానికి చెందిన సత్తమ్మ చలి తీవ్రత తట్టుకోలేక చనిపోయింది. కరీంనగర్ బస్టాండ్ లో హుస్నాబాద్ వెళ్లే బస్సు ఎక్కింది సత్తమ్మ. హుస్నాబాద్ చేరుకునే లోపే సత్తమ్మ బస్సులోనే చనిపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 2K రన్ నిర్వహించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ పాల్గొన్నారు. క్రమశిక్షణలో భాగంగా ఫిట్నెస్ కోసం పరుగు ఎంతో ముఖ్యమన్నారు ఎమ్మెల్యే. 2K రన్ విజేతలకు బహుమతులు అందజేశారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా వరంగల్లో 5K రన్ జరిగింది. IME ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిటీలోని డాక్టర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. డయాబెటీస్ పై ప్రజల్లో అవేర్నెస్ పెంచేందుకు రన్ నిర్వహించామన్నారు ఆర్గనైజర్స్.